రాష్ట్రంలో బిల్లు రాజేసిన రగడ. వక్ఫ్ బిల్లులో అసలు ఏం జరిగింది? వైసీపీ ఆ బిల్లుకి మద్దతుగా ఓటు వేసిందా? లోక్సభలో ఎస్, రాజ్యసభలో నో. ఎందుకోసం? వైసీపీ నిజంగా విప్పు జారీ చేయలేదా? కూటమి నాయకులు చెప్పిందే నిజమా లేక కల్పితమా? నేషనల్ మీడియా ఏం చెప్తుంది? వైసీపీ బిల్లుకి వ్యతిరేకమా అనుకూలమా? ఎక్స్క్లూజివ్లీ ఇన్ మహోదయ మీడియా. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అటు లోక్సభతో పాటు ఇటు రాజ్యసభలో ఒక పెద్ద యుద్ధ వాతావరణంలో పాస్ అయింది. లోక్సభలో ఈ బిల్లుకి అనుకూలంగా 288 మంది ఓటు వేయగా 232 మంది వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. రాజ్యసభలో 17 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం 128 సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా కేవలం 95 మంది మాత్రమే వ్యతిరేకించారు. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో రాజకీయ రగడను రాజేసింది. బీజేపీ అనుబంధ పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన పార్టీలు ఈ బిల్లుకి బహిరంగంగానే మద్దతు తెలిపి అదే విధంగా ఓటు వేయడం జరిగింది. మరోపక్క వైఎస్ఆర్సీపీ ఆది నుంచి బిల్లుని అడ్డుకుంటూ ఈ బిల్లుకి మేం వ్యతిరేకమంటూ చెప్పుకుంటూ బిల్డప్ ఇచ్చింది. కానీ కట్ చేస్తే ఆ పార్టీ డొల్లతనం బయటపడింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసిందని 24 గంటల నుంచి ఇదే వార్త ట్రెండ్ అవుతుంది.